लम्हा गुजरता गया हम फिर भी यहाँ और फिर आई तू सांस लहराए क्यों रंग बिखराए यूं जादू तेरा अब जो तुम आए हो छोड़ के जाओ ना छोटी सी बात मेरी माने जा ना सता ना सता You want something to drink? Mojito, virgin. Telisu. The drink? Yes. నాకు తెలుసు. I'm sorry. I know the drink. Drive చేయాలి కదా? I'll go get it. Okay. అంత పెద్ద రాయిని నా బండి మీద కొట్టి తను అట్టి చెట్టు వెళ్ళిపోయింది. తను ఎలా వెళ్ళిందో తెలుసా? పిచ్చి పట్టినట్టు వెళ్ళింది. అరే ఇప్పుడు తను నా ఫోన్ కూడా తీయడం లేదు. ఆ విషయం వదిలే. సరే ఏం తాగుతావు? వోడ్కా? దెన్ ఏమైనా మైస్? ఇంకేం కావాలి? 2 virgin mojitos. ఫాక్ నువ్వు ఇక్కడ? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నేను నీకు ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? What the fuck is wrong with you? Okay everyone, చెప్పండి ఇప్పుడు నా పర్ఫార్మెన్స్ ఎలా? ఏం చేస్తున్నావు? యా నాకు తెలుసు. ఏమీ లేదు. ఆ విషయం నాకు బాగా తెలుసు. సో థాంక్యూ. నువ్వు ఈ ఉల్లిపాయలతో ఆడుకోవడం అసలు బాగాలేదు. దీన్ని ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? ఇలా ఇవ్వు, నేను వీటితో ఇయర్ రింగ్స్ చేసుకుంటాను. Thanks for coming, helping me getting in. Come. ఓకే, కానీ ఆ ప్లాన్ ఇచ్చిందేమో నువ్వే కదా. థ్యాంక్ యూ. అవును, నువ్వు నీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా హైస్ట్ వైస్ట్ ప్లాన్ చేస్తూ ఉంటావా? అవును. ఇక నువ్వు ఇచ్చావుగా స్పీచ్, బ్యూటీ. పంక్చర్ వేయటం నేర్చుకో, అప్పుడే నువ్వు పర్ఫెక్ట్ గుడ్ బాయ్. కానీ నేను పంచర్ వేయడం నేర్చుకుని ఉంటే ఈ పాటికి ఇంటికి వెళ్ళి నిద్రపోయి ఉంటాను అంతే. ఈ విషయాలని నువ్వు ఏ స్కూల్లో నేర్చుకున్నావు? హై ఫ్యాక్ట్స్ 1-1 కోర్స్. రూల్ స్కూల్ ఆఫ్ లైఫ్ స్కిల్స్. వరుణ్ మా అన్నయ్య. కాలింగ్ బ్రూన్. సౌండ్స్ లైక్ అన్ ఇంజిన్ డ్రైవింగ్ నో. యా. గరాజ్ పెట్టాడు. నువ్వు మీ అమ్మతో మాట్లాడటం విన్నాను. అమ్మ చాలా క్యూట్. యా. నువ్వు అందరితోనూ క్లోజ్గా ఉంటావు కదా? అవును. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. ధుంధున్ నైస్. కాదు, అంటే వాళ్ళు మహాబలేశ్వర్లో, నేను ఇక్కడ దూరంగా ఒంటరిగా. నాన్న రిటైర్ అవ్వగానే ఎలాగైనా ఫామ్ హౌస్ని గెస్ట్ హౌస్ చేయాలనుకున్నారు. అనుకున్నట్టే చేశారు కూడా. మమ్మీ కూడా స్కూల్ నుండి రిటైర్ అయ్యారు. సో వాళ్ళిద్దరూ ఇప్పుడు ఇంట్లోనే కంఫర్టబుల్గా ఉన్నారు.
కానీ నేను సుందర్జీ స్కీమ్నే సెలెక్ట్ చేశాను. ఎందుకంటే నేను ఒక కెరీర్ని సెట్ చేయాలనుకున్నాను. అమ్మా నాన్నల రిటైర్మెంట్ లైఫ్ పెయిడ్ వెకేషన్ లాగే ఉంటుంది. కానీ నేను వెకేషన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను, జస్ట్ టు సీ దెమ్. వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? లాస్ట్ ఇయర్ అమ్మా నాన్న కోవిడ్ వల్ల చనిపోయారు. ఐఎమ్ సో సారీ. ఇట్స్ ఓకే. I miss them. But I've learned to deal with it, so... They must be very proud of you. నేను నీకు ఎలా కనిపిస్తున్నానంటే లేదు, నువ్వు సిచ్యువేషన్ని ఫిక్స్ చేస్తావు కదా, అదే ఏమంటారు, వైబ్ని సెట్ చేస్తావు. ముందు మీరు, ఇప్పుడు నువ్వా? స్మూత్ ఉంది. సరే పైన చూడు, అటు పైన చూడు. ఆకాశం క్లియర్గాను, నక్షత్రాలు. ముంబైలో అవన్నీ చూడలేము కదా. అవును కదా. ఈ సినిమాల్లో చూపిస్తారు కదా, తోక చుక్కలు పడేటప్పుడు మనం కోరుకున్నది జరుగుతాయి. వెనకాలే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వెళ్తుంది. హే అటు చూడు, తోక చుక్క. ఎక్కడా? త్వరగా కోరుకో. నా విషయం ఏంటంటే ఈ సంవత్సరం మౌంట్ ఎవరెస్ట్ కి వెళ్లే స్ట్రగుల్స్ పూర్తవ్వాలి. ఐ విష్ ఈ రాత్రి ఎప్పటికీ అయిపోకూడదు. ఏంటి? గట్టిగా చెప్పు. ఈ విషయాలన్నీ లౌడ్ స్పీకర్లో చెప్తారా ఏంటి? ఇట్ షుడ్ బి సీక్రెట్, లేదంటే ఈ విష్ నెరవేరదట. అయితే ఇప్పుడు నా కోరిక నెరవేరుతా? కావాలంటే ఇంకోటి వచ్చేదాకా మనం వెయిట్ చేద్దాం. క్యాబ్ ఎంత దూరం చూపిస్తోంది? ఒక నిమిషంలో వస్తారు. థ్యాంక్స్. నయ్యా, నేనేమనుకుంటున్నానంటే, ఓ వచ్చేసింది. నయ్యా నేనేమనుకున్నానంటే మేడం ఓటీపీ అనే ఒక్క నిమిషం ఆగండి అన్న. నేనేమనుకున్నానంటే, ఓ నా నంబరా? ఫోన్ ఇవ్వు, సేవ్ చేస్తాను. ఆఫ్ కోర్స్, థ్యాంక్స్. యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే, నువ్వు ఇలాంటి రాత్రి వేళలో నువ్వు ఒంటరిగా ఎలా ముంబై, అంటే నీకు సోలో ట్రావెలింగ్ అంటే ఇష్టం నాకు తెలుసు, కానీ అవన్నీ మరి సేఫ్ అంటావా? నో 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 నో, ఐ మీన్ ఇట్ ఈస్ సేఫ్, బట్ రిస్క్ కూడా ఉంటుంది కదా. ఐ వాస్ జస్ట్ వండరింగ్ ఇఫ్ యూ వాంట్ టు కమ్ టు మహాబలేశ్వర్ విత్ మీ. అంటే మా ఇంట్లో కూడా ఎలాగో పార్టీ జరుగుతోంది, సో ఐ థింక్ యూ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్. So I was just wondering if you want to come, you know, it will be great. Free food, free stay, free fun, and we would also love to host you. And it's completely safe. అక్కడ అమ్మ ఉంటారు, నాన్న ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, ఇంకా చాలా మంది ఉంటారు. లైట్స్, డెకరేషన్, ఇంకా అలా చాలా ఉంటాయి. If you want, but it's up to you. There's no pressure. It's just a thought. ఇట్స్ కూల్ యాక్చువల్లీ. పర్వాలేదు, వదిలే, ఇట్స్ ఓకే. ఇట్ వాస్ నైస్.